అందరికీ నమస్కారం. వారి ఇల్లు పట్టాలు రద్దు సీఎం జీవో జారీ. అంటే వైసీపీలో ఎవరైతే ఇల్లు పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టుకున్నారో వాళ్ళందరి పట్టాలు కూడా రద్దు చేస్తే యోచనలో ఉంది అని సమాచారం. అదేవిధంగా దాని యొక్క జీవో కూడా వచ్చిందని సమాచారం. అసలు దాని యొక్క పూర్తి వివరాలను చూసుకుందాం. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేసి ఈ వివరాలన్నీ కూడా మనం చాలామందికి తెలియజేసి వాళ్ళు అవుదాం. ఇంకా లేట్ చేయకుండా పూర్తి వివరాలు ఏంటో అనేది పూర్తిగా తెలుసుకుందాం. అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు గత ప్రభుత్వాల నిర్ణయాల్ని తిరిగి తోడడం సహజం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అంటే పీకల దాకా కోపంగా ఉండే టీడీపీ జనసేన పార్టీలు ఇప్పుడు గతాన్ని తవ్వే పనులు అయితే పడ్డాయి. వైసీపీ పాలనలో ఇంటి పట్టాలు పొందిన వారి పేర్లను ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్ళీ పరిశీలిస్తోంది. ఎందుకంటే అప్పట్లో అనర్హులు ఇళ్ల పట్టాలు పొందారు అనేది కూటమి ప్రభుత్వం చెబుతున్న మాట. అనర్హులను గుర్తించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వెళ్ళాయి. అనర్హులు అనే తేలితే వారి ఇళ్ల పట్టాలను ప్రభుత్వం రద్దు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఏపీ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ అంటే CCLA జయలక్ష్మి ఆదేశాలు ఇచ్చారు. అయితే ఇళ్ల పట్టాల రద్దుకి ప్రభుత్వం ఎక్కువ టైం ఇవ్వలేదు. జస్ట్ 15 రోజుల్లో ఈ పని పూర్తవ్వాలని ఆదేశించింది. అంటే బాధితులు కొంత టైం ఇవ్వాలని అడిగితే అవకాశం కూడా లేదు. ఇల్లు పట్టాలు పొందేందుకు తమను అన్ని అర్హతలు ఉన్నాయని వారు నిరూపించుకోవాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి చూపించాల్సిన అర్హత పత్రాలు, ఐడీలు, ధృవీకరణ పత్రాలను కలెక్టర్లకు చూపించాల్సి ఉంటుంది. లేదంటే ఇల్లు పట్టాలు రద్దు అవుతాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇళ్ల పట్టాలు పొందిన వారికి అంతకు ముందు ఇల్లు లేదా స్థలం ఉంటే వారికి రద్దు చేస్తారు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ ఉంటే వారికి రద్దు చేస్తారు. అలాగే కారు లాంటి 4 చక్రాల వాహనం ఉంటే రద్దు చేస్తారు. కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మందికి పట్టాలు ఉంటే ఒకరికి మాత్రమే ఉంచి మిగతా వారికి రద్దు చేస్తారు. అలాగే ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని అమ్మితే వారికి రద్దు చేస్తారు. అందువల్ల అమ్మిన స్థలాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది కూడా. ఈ ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని ప్రభుత్వం రెడీ చేసింది. దీని ఆధారంగా పని మొదలవుతుంది. లబ్ధిదారులు ఇచ్చే వివరాలని ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఆ తర్వాత చకచక పట్టాలు రద్దు చేసి నోటీస్ ఇచ్చేస్తారన్నమాట. ఇంకా ఒక రకంగా చూసుకుంటే వైసీపీ పాలనలో కొంతమంది అర్హత లేకపోయినా ఇళ్ల పట్టాలు పొందారని, అదేవిధంగా కొన్ని ఇళ్లలో 2 లేదా 3 కూడా ఇళ్ల పట్టాలు ఉన్నాయని, ఇలా చాలా అక్రమాలు జరిగాయని అధికారులు ప్రాథమిక దర్యాప్తు తేలింది. అయితే అందులో ఇప్పుడు ప్రభుత్వం భారీగా వెరిఫికేషన్ మొదలుపెట్టింది. మరోపక్క షాకింగ్ విషయం ఏంటంటే చాలామంది పట్టాలు పొంది ఆ స్థలాన్ని ఇతరులకు అమ్మేవేశారు. ఎందుకంటే వారంతా అనర్హులే కాబట్టి అమ్మవేశారని అధికారులు అంటున్నారు. మరో షాకింగ్ విషయం ఏంటంటే ఇళ్ల పట్టాలు పొందిన వారిలో చాలామంది రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోలేదు. చూశారు కదా, ఈ విధంగా చేయడం వల్ల కూడా ఒక రకమైన నష్టమే కూడా. అయితే కూటమి ప్రభుత్వం త్వరలో నిజమైన అర్హులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పింది. గ్రామాల్లో 3 సెంట్లు, అదేవిధంగా పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామని చెప్పింది. అర్హులకు తెల్ల రేషన్ కార్డు ఉండాలని చెప్పింది. అయితే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను తేల్చితే చాలా స్థలాలను వెనక్కి తీసుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. వాటిని ఇతరులకు నిజమైన అర్హులకు ఇవ్వొచ్చని ఇప్పుడు కూటమి సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం ఏపీలో కలకలం రేపుతోంది. చాలామంది తమ స్థలాలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందేమో అనే టెన్షన్ పడుతోంది. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఇళ్ల రద్దుస్తాయి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వైసీపీలో ఇచ్చిన ఇళ్ల స్థలాలన్నింటిలో కూడా పట్టాలు రద్దు చేస్తే యోచనలో అయితే కూటమి ప్రభుత్వం ఉంది. దాని గురించి 15 రోజులు అయితే గడువు ఉంది. ఆ 15 రోజుల్లో మీరు నిరూపించుకోలేకపోతే కనుక మీ ఇల్లు పట్టాలు అయితే రద్దు చేసి గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.